ఎందుకు టీచర్ మొదలెట్టారు మళ్ళీ? ఏం మొదలు పెట్టలేదు, చెయ్యొద్దు. నాకు ఇచ్చేయండి టీచర్. నా దగ్గర లేదు. నేను ఫ్లోరాకి ఇచ్చేసాను. ప్యాకెట్ దాచింది, మళ్ళీ ప్యాకెట్ దాచింది. ఎవరు? నానమ్మ. బాధపడకండి, అర్థమైన ఏదో చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. తనకి కావాల్సింది నా దగ్గర ఉంది. నన్ను తిట్టితే నాపై నరిస్తే నేను వదిలిపెట్టానా? ఇవన్నీ చేసి ఎదిగాను అనుకుంటున్నారు, కింద స్థాయికి తెగజారిపోయారు. నీ దగ్గరికి వచ్చి ఇవ్వండి అని అడిగే ధైర్యం లేదు. వీడియో పెద్ద తోపు ఏమ్రా, నేను పెద్ద తోపా? నాకు ఓస్ట్ ఇంత పంపిస్తానంటే మీరు ఇంత పంపించారు. బ్యాక్ సైడ్ ప్లీజ్ ఏమైనా కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే. బిగ్ బాస్, దిస్ ఇస్ రియల్లీ టూ బ్యాడ్. బిగ్ బాస్, ఎవరు నా కాఫీ పౌడర్ తీశారు. దొంగతనం చేసావా? అలా అడిగితే ఎత్తారండి. దున్నపోతులాగున్నావు, దొంగతనం చేయడానికి సిగ్గులేదు. నా కాఫీ పౌడర్ తీసింది ఎవరు? అమ్మ నిజంగా తెలియదమ్మా, నా క్యారెక్టర్ అది కాదు. నా మీదే సందేహపడుతున్నావా దేవా? ఇప్పుడు కాఫీ పౌడర్ కాదు పోయింది, కళ్యాణ్ గడి ప్రాణం, పవన్ గడి ప్రాణం, ఈ 2 ప్రాణాలు పోయాయి. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. సంజన గారు, మీరు తాగారా? అవును. yes. మరి ఆ టీ ఏంటి? అది ఎక్స్ట్రా చేశారు, ఎవరు తాగలేదు. నేను కొంతసేపు మైక్రోవేవ్ లో పెట్టి తాగేస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పావో అది చెప్పు. ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరా టీ వద్దు అని చెప్పింది అని అన్నావు కదా నువ్వు. మాట్లాడవయ్యా, మాట్లాడరా. ఫ్లోరా మాటలు నన్ను లాగొద్దు. ఫ్లోరా మాట వచ్చిందా నీ నా మధ్యలో మజాక్ చేయకో. ఏమన్నాడు కెప్టెన్? ఫ్లోరా గారు ఇక్కడ లేరు, వద్దని చెప్పారు ఎవరు అని అన్నారు. నిమిషానికి ఒక మాట అయితే మాట్లాడకు. నువ్వు లోపల ఏమన్నావు? ఒకటి అవునని చెప్పు, లేదా కాదని చెప్పు. నా పేరు లాగకు రాము. లాస్ట్ వార్నింగ్, నా పేరు లాగకు. నువ్వు అసలు ఫుడ్ గురించి ఏం పట్టించుకోవద్దు, నువ్వు ఎవరిని అడగొద్దు. అనవసరంగా ఎదవనైపోయాను అన్న. నాకు అర్థం కాదు, ఊరికే తిడతాను మళ్ళీ. ఇప్పుడు ట్రైన్ ఎక్కిరిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంట్రా? నేను అడగమన్నప్పుడు నేను తాగాలనుకుంటున్నాను, కావాలంటే మీరు అడగండి. మీ డ్యూటీ అని నాకు అనాల్సింది కదా. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? వాడిని అలా అరవకూడదు. నీ పని వాడి పని, అది నీ పని వాడితో చేపించి వాడు సరిగ్గా చేయలేదని వాడిని తిడతావేంటి? పిల్లాడిని చంపేస్తారా? ఎవరు ఎక్కడో కోపం తీసుకొచ్చి వాడి మీద చూపిస్తావు, వాడు పడతాడు కదా అని. వాడు పిల్లోడని వాడి మీద అరిచేస్తారా? నాకు పిల్లోడే. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ఎందుకు నువ్వు ఇమాన్యుల్తో సరిగ్గా మాట్లాడలేదంట? ఇష్టం లేని వాళ్ళతో కష్టంతో మాట్లాడడం బాగోదు కదా నాన్న. ఆయన నానంటున్నాడు మావ నన్ను. నాకేం తెలుసు? నాకు అనిపించింది నేను చెప్తా. అందరి ముందు అన్న అలా అరవటం అయితే నాకు నచ్చలేదు. నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. ఓహో, ఇప్పుడు సంజన గారు అరుస్తున్నది అరుపు కాదు, నేను అరిచింది అరుపా? అవును, క్లియర్ గా ఉందిగా. మీ ఇద్దరికి ఏ గొడవ అవ్వలేదు, మీరిద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకోలేదు, కానీ మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుకోకుండా తిరుగుతున్నారు నాకు అర్థం కాలేదు. అది అసెంబ్లీ సమావేశాల కంటే మీ సమావేశాలు ఎక్కువైపోయింది ఏదైనాక. అయినా దొడ్డి కడుగొడ్డులాగా ఊరికే పీకులాట్లేదు. దాని అమ్మ పడవ చూసే వాళ్ళకి స్వీప్ అయిపోవడంలా. ఈ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయాన్ని స్వయంగా నేనే మీకోసం రచించాను. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఈ 2 వారాల నుంచి ఇంటి బయట ఉన్నవారు ఈ బిగ్ బాస్ హౌస్ లో మీరు ఆట ఆడిన తీరును చాలా నిశితంగా చూశారు. చూశారుగా, అందరూ చూశారుగా. అది ఎవరు ఈ ఇంట్లోకి అడుగు పెడతారు అన్న నిర్ణయాన్ని నేనిప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. నా మీదనే పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. మీ అందరికీ ఆ ఇంటి సభ్యులని కన్విన్స్ చేయడానికి ఒకే ఒక అపీల్ చేసే అవకాశం లభిస్తుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? మీరు నా ఇంట్లోకొస్తే మీ వంతుగా మీతో పాటు ఏమి తీసుకొస్తారో వివరంగా చెప్పి అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించండి. అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట. షాకిబ్, మీ ఉత్సాహం బాగుంది, కానీ ఆగా మీరు మొదలు పెట్టండి.
వేసేసాడు, బాగా వేసేసాడు. When I come in, I am not a commoner anymore. I am not a celebrity. I am not an owner. I am not a tenant. I am a wild card. ఇంతకి ఏమొచ్చు మనకి? వంట వచ్చు, బట్టలు ఉతకడం వచ్చు, అన్నీ వచ్చు. మళ్ళీ అప్పీల్ చేసుకుంటున్నా, మీ అందరి చేతులుంది. నాకు ఒక్క స్టెప్ ముందుకు పంపిస్తే నేను ముందుకు వచ్చేస్తా. వచ్చిన పీకేది ఏం లేదు కదా. బిలో ద బెల్ట్ వెళ్ళన్నావు కదా, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు బిలో బెల్ట్ వెళ్ళకుండా బాగా డిమోటివేట్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మా ప్లేస్ లో నుంచి ఒకరిని స్వాప్ చేసుకోవాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎందుకు స్వాప్ చేస్తా శ్రీజ? నేను ఫస్ట్ నేనేం చేశాను రా? ఏం చేయనని అడుగుతున్నావా? ఎంత పోకింగ్ బిహేవియర్ ఉంటదంటే నీది, పుండు పైన పిన్నేసి గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటావు. 24/7 ఒక నెగటివ్ ఎనర్జీ ఎవరు అన్నారంటే ఐ వుడ్ స్వాప్ హర్. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. ఆ ఫైన్ నేను కొంచెం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా? చెప్పేది నీకు. నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా? చెప్తున్నా కదా. అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు. హౌస్కి వస్తే హౌస్ తో పాటు మా అందరికి ఏమిస్తారు? ఇక్కడ వరకు వచ్చినా ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు మీ చేతులు ఉంది, లోపలికి తీసుకెళ్ళండి నన్ను. బయట అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా? నాకైతే దివ్య బెస్ట్ అనిపించింది. ఇంకొక అమ్మాయి కావాలంట, ఇక్కడ ఉండే అమ్మాయిలు సరిపోవట్లేదు. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, కామాంధుడు. చెప్పే, ఎక్కడి నుంచి వచ్చావు? థియేటర్ పక్కన అల్ఫా